హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూడడం నాకైతే కొత్త విషయం ఏం కాదు. యాక్చువల్లీ ఈ వీకెండ్ సినిమాలు రిలీజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టూ మూవీస్, వన్ ఇస్ గామి అండ్ నెక్స్ట్ ఇస్ సైతాన్, రెండు కంటిన్యూస్గా చూడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది భయ్య. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నేను కోరుకునేది ఒక్కటే, రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా తలనొప్పి తేయకుండా ఉంటే చాలరా బాబు అని అనుకున్నాను. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ దిస్ టైం. నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఒకటి స్టోరీ బేస్డ్ అయితే ఇంకొకటి యాక్టింగ్ బేస్డ్. జస్ట్ ఒక ఫామ్ హౌస్లో మేజర్లీ ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ఒక సినిమా తీయాలి అంటే, దట్ ఎంగేజింగ్గా తీయాలి అంటే అట్లీస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ అమేజింగ్గా ఎంగేజింగ్గా ఉండాలి. అండ్ ఆల్సో వాటి పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉండాలి. సైతాన్ స్టారింగ్ అజయ్ దేవ్గన్, మాధవన్, జ్యోతిక, జాన్కీ అండ్ అంగద్ డిడ్ దట్ ఫర్ మీ. థ్యాంక్స్ టు మాధవన్ అండ్ జాన్కి ఏం యాక్షన్ చేశారు స్వామి. ఇది హిందీ సినిమా అయినా సరే మాధవన్ అండ్ జ్యోతిక ఉన్నారు భయ్య, మనకు తెలిసిన ఫేసెసే. అలాగే మాధవన్ అండ్ జాన్కి యాక్షన్ అండ్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ కోసం డెఫినెట్గా వర్త్ యువర్ టైం. సినిమాలో మాధవన్ యాక్షనే హైలైట్ అనుకుంటే జాన్కి డిడ్ ఈక్వలీ వెల్. ట్రైలర్ చూసినప్పుడే మనకు ఆల్మోస్ట్ ప్లాట్ అంతా అర్థమైపోతుంది భయ్య. లైక్ శుద్ర పూజలు చేసే మాధవన్ అజయ్ దేవ్గన్ అండ్ జ్యోతిక కూతుర్ని వశపరుచుకుని తను చెప్పిందల్లా చేసేలా చేసుకుంటాడు. కానీ అది ఎందుకు, ఎలా, అండ్ ఆల్సో మాధవన్ నుంచి అజయ్ దేవ్గన్ వాళ్ళ కూతురుని కాపాడుకోగలిగాడా అనేది మనం సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. ఈ ఇయర్ నేను చూసిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ విలన్ అంటే ఇదే భయ్య, మాధవన్స్ రోల్ ఇన్ సైతాన్. మాధవన్ వావ్ మ్యాన్, అసలు ఎలా సార్ ప్రతిసారి ప్రతి క్యారెక్టర్లో ఏదో ఒక కొత్త కోణాన్ని ఎంచుకుంటూ దాన్ని బాగా డెలివర్ చేస్తూ తనదైన ఒక మార్క్ వేస్తూ ఆ ఏజ్ ఏమో పెరగదు. ఎట్లా సార్, హౌ ఆర్ యూ మెయింటైనింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఏ ఇండస్ట్రీ అయినా సరే యూ ఓన్ ద క్యారెక్టర్, యూ ఓన్ ఒక డెలివరీలో ఒక మార్క్ వేసి వెళ్ళిపోతుంటారు. హౌ ఈస్ దిస్ ఈవెన్ పాసిబుల్? మన ఇండస్ట్రీలో ఒక కంపారిజన్ తీయాలి అంటే ఐ థింక్ జగపతి బాబు గారు కమ్స్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. కానీ ఇట్ విల్ బి అన్ ఇంజస్టిస్ టు మాధవన్ గారు. జగపతి బాబు గారిని తక్కువ చేయడం అని కాదు, కానీ మాధవన్ గారు చేసిన ఎక్స్పెరిమెంటల్ సార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ జగపతి బాబు గారు చేయలేదు అని నా ఫీలింగ్. బట్ ఫర్ నౌ బ్యాక్ టు సైతాన్. మాధవన్ యాక్టింగ్ అండ్ హౌ ఫార్ అ ఫాదర్ కెన్ గో టు సేవ్ హిస్ చిల్డ్రన్ అనే వాటి కోసం దిస్ మూవీ ఈజ్ అ డెఫినెట్ వాచ్. సో ఈ వీకెండ్ భీమా, మలయాళం డబ్డ్ తెలుగు సినిమా ప్రేమలు, గామి అండ్ ఆల్సో సైతాన్, రెండు సినిమాల రివ్యూ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఏ సినిమా చూశారు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.